అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ కనిపించిందండి. కొత్త ఫ్యామిలీ మనకి పరిచయం అయింది. దీనికి 2 పప్పీస్ ఉన్నాయండి. 2 స్కిన్ ఎలర్జీతో ఉన్నాయి. ఈ డాగ్ కూడా స్కిన్ ఎలర్జీ ఉందండి. ఈ చలికాలంలో ఏంటంటే చలికాలంలో ఇదే పెద్ద సమస్య, స్కిన్ ఎలర్జీలు వస్తే. ఎందుకంటే మనం ఇంట్లో మంచి బెడ్ల మీద దుప్పట్లు కప్పుకొని పడుకుంటే మనకే అంత ఇబ్బందిగా ఉంటే రోడ్డు మీద తిండి ఒకవైపు దొరకదు, ఒకవైపు మళ్ళీ ఎంతోమంది కూడా హేట్ చేస్తారు. కొంతమంది కొట్టేస్తుంటారు, కొంతమంది వేడి నీళ్ళు ఉంపేస్తారు, కొంతమంది చంపేస్తారు. అసలు ఎన్ని బాధలు ఎదుర్కొంటాయో తెలియదు వీటితోనే. అలాంటిది ఈ డాగ్ ఎంత అనుభవిస్తుందో ఈ పిల్లల్ని వేసుకొని నాకు గొప్ప దుఃఖం అనిపిస్తుందండి. అయితే ఈ డాగ్ ఒక అపార్ట్మెంట్ కింద పిల్లలు పెట్టిందండి. ముందు వాచ్మెన్ పెంచుకునేవాడట, అతన్ని ఖాళీ చేయించారు. వీటికి ఫుడ్ పెడుతున్నాడని చెప్పి ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి అతన్ని ఖాళీ చేయించి అతను మానిపించారు పని. వేరే అతన్ని అపాయింట్ చేశారు. అతనికి డాగ్స్ అని పడలేదు. అతను వీటిని తోలేశాడు. ఇవి వచ్చి ఇక్కడ పార్క్ దగ్గరే ఉంటున్నాయట నైట్ టైము. ఈ పార్క్ దగ్గర ఆ అమ్మ 2 పిల్లలు కూడా ఉంటున్నాయట. అక్కడ ఇటుకలు ఉన్నాయండి, కొన్ని ఇటుకలు ఉంటే ఆ ఇటుకల దగ్గర ఉంటున్నాయి. చాలా అవస్థ పడుతుందండి. అయితే దీనికి కూడా మనం ఈరోజు నుంచి ఫీడ్ చేస్తాం. మనం ఫీడ్ చేసే డాగ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయండి. చాలా ఎక్కువ డాగ్స్ ఫీడ్ చేస్తున్నాం. వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి ఫీడ్ చేస్తున్నాం. మనం ఏం చేయాలంటే మనం అందరం ఒక టీమ్గా ఉండాలండి. మన టీమ్గా ఉంటే ఏదైనా డాగ్ ఫీడ్ చేసి ఏదైనా ఇష్యూ వస్తే మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే జనాలు 99% ఇవంటే ఇష్టం లేదు ఎవరికి. ఎక్కడో 1% మందే మన ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రెండోది, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు. చాలామంది తెలీదు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ డైరెక్ట్గా వచ్చి అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తాయండి. ఓకేనా? అర్థం చేసుకోండి ప్లీజ్. వీటి విషయం మీ బాధ్యత, మీరు కూడా నెరవేర్చండి. ఎవరో చేస్తే మీరు ఏదో లైక్ చేసి అవి సపోర్టివ్ కాదు. మీకు చేయవలసింది మీరు చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.